నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తెలంగాణ ఆర్టీసీ అంటే ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ గురించి 2025లో రాబోతోందంటున్నారు. అవునండి. ముఖ్యంగా దాదాపు ఓ 10 ఏళ్ల తర్వాత వస్తున్న నియామకాలివి. అదే 10 ఏళ్లు చాలా పెద్ద గ్యాప్ కదా. ఇంతకాలం తర్వాత ఇంత భారీగా రిక్రూట్మెంట్ అంటే హ్మ్. అందరి దృష్టి దీనిపైనే ఉందిప్పుడు. నిజమే. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ గురించి మన దగ్గర కొన్ని వివరాలున్నాయి. అంటే ఎన్ని ఖాళీలు, ఏ ఏ పోస్టులు, అర్హతలు, ఎంపిక ఎలా ఉంటుంది, ఎప్పుడు మొదలవ్వచ్చు, ఇలాంటివి. అవును. అవన్నీ వివరంగా చూద్దాం. అసలు ముందు ఈ 10 ఏళ్ల గ్యాప్ ఎందుకొచ్చిందంటారు? ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఎందుకు ఈ నియామకాలు? మ్మ్. దానికి కొన్ని కారణాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత సంస్థలో సర్దుబాట్లు జరిగాయి. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా కొంతకాలం నియామకాలకు బ్రేక్ వేశాయని చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడేమో పరిస్థితి మారింది. సంస్థ విస్తరిస్తోంది, కొత్త బస్సులు కూడా చాలా కొన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మహాలక్ష్మి పథకముంది కదా, మహిళలకు ఉచిత ప్రయాణం. దానివల్ల రద్దీ బాగా పెరిగింది కదా బస్సుల్లో. చాలా పెరిగింది. ఆ పెరిగిన ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు సిబ్బంది లేరు. ఆ కొరత ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. సో, దాన్ని భర్తీ చేయడానికే ఈ నియామకాలన్నమాట. అంటే డిమాండ్ పెరిగింది కాబట్టి సప్లై అంటే సర్వీసును కూడా పెంచాల్సిన అవసరం వచ్చిందన్నమాట. రైట్. సరే, ఇంతకీ మొత్తం ఎన్ని పోస్టులు అంటున్నారు? సంఖ్యామైనా తెలిసిందా? ప్రస్తుతానికి ఉన్న అంచనా ప్రకారమైతే మొత్తం సుమారు 3035 పోస్టులు. 3000కు పైగా. అది నిజంగా పెద్ద సంఖ్యే. ఇందులో మేజర్గా ఏ పోస్టులుంటున్నాయి? సింహభాగం డ్రైవర్లవే. దాదాపు 2000 పోస్టులు డ్రైవర్లకు కేటాయించినట్లు తెలుస్తోంది. 2000. ఓకే. ఆ తర్వాత వర్కర్స్ లేదా శ్రామిక్ కేటగిరీలో దాదాపు 740 వరకు ఉన్నాయి. అంటే డ్రైవర్లు, వర్కర్లే దాదాపు 2700 పైచిలుకు పోస్టులన్నమాట. మరి మిగిలినవి? కండక్టర్ పోస్టులు లేవా? కండక్టర్ పోస్టుల ప్రస్తావన ప్రస్తుత సమాచారంలో స్పష్టంగా లేదుగాని డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులున్నాయి. మెకానికల్, ట్రాఫిక్ విభాగాల్లో కలిపి ఓ 200 దాకా. ఓ, సూపర్వైజరీ లెవెల్ అన్నమాట. అవును. ఇంకా ఇంజనీర్లు, సివిల్, మెకానికల్ లాంటివి కలిపి ఓ 70కు పైగా ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్లు ఓ 14 మంది. డాక్టర్లు కూడానా? ఓకే. అలాగే అకౌంట్స్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, మెకానికల్ సూపర్వైజర్లు, ఇలా టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు కూడా చాలానే ఉన్నాయి. పతండం అంటే దాదాపు అన్ని స్థాయిల్లోనూ భర్తీ చేస్తున్నారు. ఇది మంచి విషయమే. మరి వీటికి అప్లై చేయాలంటే బేసిక్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ ఎలా ఉండొచ్చు? సాధారణంగా వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉంటుంది కదా ప్రభుత్వ ఉద్యోగాలకు. ఇక్కడ కూడా దాదాపు అలాగే ఉంది. ఓకే. అయితే పోస్టును బట్టి చిన్న చిన్న తేడాలుంటాయి. ఉదాహరణకు డ్రైవర్ పోస్టుకు గరిష్ట వయస్సు 40 ఏళ్లు అంటున్నారు. కొన్ని స్పెషలిస్ట్ పోస్టులకు 25-45 ఏళ్ల రేంజ్ కూడా ఉండొచ్చు. మరి చదువు, విద్యార్హతలు? అది కూడా పోస్టును బట్టి మారుతుంది. డ్రైవర్లు, వర్కర్స్ లాంటి వాటికి 8వ తరగతి లేదా 10వ తరగతి పాస్ అయితే సరిపోవచ్చు. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి డ్రైవర్లకు. అవును, అది ముఖ్యం. అదే ఇంజనీర్ పోస్టులు కనుకుంటే సంబంధిత బ్రాంచ్లో ఇంజనీరింగ్ డిగ్రీ కావాలి. మెడికల్ ఆఫీసర్లకు ఎంబీబీఎస్ లేదా ఆ పై చదువులు అవసరం. అకౌంట్స్ ఆఫీసర్లకు కామర్స్లో డిగ్రీ లేదా సీఏ, ఐసీడబ్ల్యూఏ లాంటివి అడగొచ్చు. రైట్. అంటే 10th క్లాస్ నుంచి పీజీ, ప్రొఫెషనల్ డిగ్రీల వాళ్ల వరకు అందరికీ ఏదో ఒక అవకాశం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బావుంది. సరే, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలా ఎంపిక చేస్తారు? ఇది మల్టీ స్టేజ్ ప్రాసెస్ అన్నమాట. ముందు రాత పరీక్ష ఉంటుంది. చాలా పోస్టులకు ఇదే మెయిన్ ఫిల్టర్. ఓకే. రిటన్ టెస్ట్. అందులో క్వాలిఫై అయిన వాళ్లకు పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే డ్రైవర్లకు డ్రైవింగ్ టెస్ట్, టెక్నికల్ పోస్టులకు ట్రేడ్ టెస్ట్ లాంటివి. కొన్ని ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు. స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఫైనల్ అయితే ఆ తర్వాత మామూలే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులుంటాయి. ఫైనల్ సెలెక్షన్ అంతా మెరిట్ ఆధారంగానే ఉంటుంది. అంత పద్ధతి ప్రకారమే జరుగుతుంది. మరి అసలు విషయం, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? ఏమైనా అంచనాలున్నాయా? గట్టిగా వినిపిస్తున్నదేంటంటే 2025 ఏప్రిల్ చివరి వారం కానీ లేదా మే మొదటి వారంలో కానీ నోటిఫికేషన్ విడుదల కావచ్చని. ఏప్రిల్ ఎండ్ లేదా మే ఫస్ట్ వీక్ అంటే ఇంకో 6 నెలల్లోపే? అవును. ఆ టైంలో నోటిఫికేషన్ వస్తే వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మొదలవుతుంది. అయితే ఇవన్నీ ప్రస్తుత అంచనాలే. కరెక్ట్ డేట్స్ తెలియాలంటే అధికారిక వెబ్సైట్ చూడాల్సిందే. అంటే tgsrtc.telangana.gov.in వెబ్సైట్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. తప్పకుండా.
అదే అఫీషియల్ సోర్స్. సరే, మరి ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఇప్పటినుంచి ఏం చేయాలి? మీ సలహా ఏంటి? ముందుగా చెప్పినట్టే వెబ్సైట్ ఫాలో అవ్వడం ఫస్ట్ పాయింట్. రెండోది, అవసరమైన సర్టిఫికెట్లన్నీ సిద్ధంగా పెట్టుకోవడం మంచిది. ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, ఏజ్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికెట్, రిజర్వేషన్ ఉంటే డ్రైవర్ పోస్టులకు లైసెన్స్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ లాంటివి. అవును, చివరి నిమిషంలో టెన్షన్ లేకుండా. కరెక్ట్. మూడోది, ప్రిపరేషన్. రాత పరీక్ష కోసం జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ లాంటివి చదవడం మొదలుపెట్టాలి. అలాగే ఏ పోస్టుకు అప్లై చేద్దామనుకుంటున్నారో దానికి సంబంధించిన సిలబస్ లేదా స్కిల్ టెస్ట్ అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. అంటే బేసిక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పటినుంచే. ఖచ్చితంగా. నోటిఫికేషన్ వచ్చాక అప్లికేషన్ ఫీజు, లాస్ట్ డేట్ లాంటివి జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోవాలి. మొత్తానికి 10 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ టీజీఎస్ఆర్టీసీ నియామకాలు చాలామందికి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. నిస్సందేహంగా ఇది కేవలం ఉద్యోగాల భర్తీ మాత్రమే కాదు, ఆర్టీసీ సంస్థ పనితీరును మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ట్రిప్పులు పెరగడం, సమయపాలన మెరుగుపడటం లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం వల్ల పెరిగిన రద్దీని హ్యాండిల్ చేయడానికి ఈ కొత్త సిబ్బంది చాలా అవసరం. అంటే భవిష్యత్తులో మనం బస్సెక్కినప్పుడు బహుశా మన ప్రయాణ అనుభవంలో కొంచెం పాజిటివ్ మార్పు కనిపించొచ్చేమో ఈ రిక్రూట్మెంట్ వల్ల. ఆశించవచ్చు. సంస్థ సామర్థ్యం పెరిగితే సేవల నాణ్యత కూడా పెరుగుతుంది కదా. నిజమే. ఈ నియామకాల ప్రక్రియ సజావుగా సాగి అర్హులైన వారికి అవకాశాలు దక్కాలని కోరుకుందాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ వస్తే తప్పకుండా చర్చిద్దాం.